హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలను అభ్యసిస్తూ ఆరోగ్య మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. సుసంపన్న ఆరోగ్య ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా నేడు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు సత్యనారాయణపురం వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుసంపన్న ఆరోగ్య ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు యోగా విశిష్టతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని యోగాను తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి యోగా నేర్పేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ట్రైనర్స్ ఉన్నారు, చాలామంది మంచి ఎక్స్పర్ట్స్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు యోగాలో. వాళ్ళతో పాటు ట్రైనింగ్ కూడా ఇప్పించి ప్రతి ఒక్క ఊర్లో ఇద్దరు యోగా ట్రైనర్స్ రెడీ చేసి వాళ్ళు ఇంటర్న్ సచివాలయాలు ఆ గ్రామాల్లో కూర్చొని ప్రతి ఒక్కరు యోగా నేర్పించేలాగా తయారు చేస్తున్నాము. సో దీనివల్ల ఇక మంచి పరిణామం. ఇది ఒక నెల ఒక సింబాలిక్ మాత్రమే. ఇదైన తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది. ఏదైతే విజన్ ఆంధ్ర 2047లో హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సీఎం గారు మనకు ఆశయాలు ఇచ్చి ఉన్నారు. దాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రొడక్టివ్గా పని చేయాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు ఫిట్గా ఉండాలి, వాళ్ళు దైహికంగా మానసికంగా. కాబట్టి యోగా దానికి తోడ్పడుతుంది. ఇది యోగా ఇండియన్ ట్రెడిషన్. దీనికి ఇంటర్నేషనల్ యోగా అని కూడా మనము డిక్లేర్ చేసుకుంటూ జూన్ 21 సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో విదేశాలు చేస్తున్నప్పుడు మనం భారతీయులై మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మంచి స్పందన చూపుతున్నారు, ప్రతి ఒక్కరు ఆసక్తిగా వస్తున్నారు. కాబట్టి ఇది కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆనందంగా ఉంటారు. అలాగే వాళ్ళ ఎఫర్ట్స్తో, వాళ్ళ ప్రొడక్టివిటీతో మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పురోగతికి తీసుకెళ్ళడానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా భావిస్తాను. అనంతరం ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి దార్శనికతకు రూపాలైన వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కుటుంబాలు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా సుసంపన్నంగా ఉంటుందన్నారు. ఓ మంచి ఆలోచనతో అమలు చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నిర్లక్ష్యం చేయకుండా యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి మరో 10 మంది ఆచరించేలా చేయాలన్నారు. గౌరవ ప్రధాని చొరవ కారణంగా ఈరోజు మన చారిత్రక సంపద అయిన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, దాదాపు 70% దేశాలు యోగాను ఆచరిస్తున్నాయని శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల మందిలో మరి మెజార్టీ ప్రజలందరూ కూడా యోగాని ఆచరించాలి. అది వాళ్ళ ఆరోగ్యకరంగా ఉండేదానికి. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం యోగా ట్రైనింగు 45 నిమిషాలు ఒక ప్రొసీజర్ ఇచ్చి ఆ ఆసనాలు, స్పెసిఫిక్ ఆసనాలని, సింపుల్ ఆసనాలు, మళ్ళీ దాన్ని నేర్చుకున్న తర్వాత మిగతాది ఇంకా నేర్చుకునే దానికి ప్రవేశపెట్టారు. దాన్ని ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మరి ఇక్కడ పెద్ద ఎత్తున గత 3 రోజుల నుంచి కూడా మొన్న మరి కృష్ణబాబు గారు, అధికారులు అందరూ కూడా మన పున్నమయ్య ఘాట్లో అక్కడ బెరం పార్క్లో చేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా ఇక్కడ చేయటం జరిగింది. దీన్ని నెల రోజుల పాటు కొనసాగిస్తాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి యోగా క్యాంపుల్లో పాల్గొనండి. ఇది మన కోసం, మన ఆరోగ్యం కోసం, మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం కోసం, అనారోగ్య ఇబ్బందులు తొలగిపోవటం కోసం. కాబట్టి దీన్ని సింగనగర్లో కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు ఓకే చేశారు, అక్కడ కూడా పెడతాం ఖచ్చితంగా. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. బాయ్.